హైదరాబాద్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్ చేసి ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఒక కారు డ్రైవరు దాదాపు 2 కిలోమీటర్ల దూరం బానెట్పై ఈడ్చుకెళ్లిపోయాడు. ఈ అమానుషమైన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఎస్కే జిలానీ తన కుమారుడు ఫైజల్తో కలిసి బైక్పై ఎల్పీ నగర్ వైపుగా వెళ్తున్నారు. గాయత్రి నగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిలానీ, ఫైజల్ కింద పడిపోగా ఫైజల్కు తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ప్రమాదంపై కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వటంతో జిలానీ కారు బానెట్పై ఉండిపోయి దాన్ని గట్టిగా పట్టుకున్నారు. అయినా డ్రైవర్ ఆపకుండా బానెట్పై ఉన్న జిలానీతో సహా కారును బాలాపూర్ చౌరస్తా మీదుగా మల్లమ్మ చౌరస్తా వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర లాక్కెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు కారును అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారైపోయాడు. ఆ కారును ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్ ఉన్నట్లుగా బాధితులు తెలియజేశారు. ప్రస్తుతం ఫైజల్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు జిలానీ ఫిర్యాదు మేరకు మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.